హైదరాబాద్లో రాత్రి భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పలు కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్బీ, సుచిత్ర, గండి మైసమ్మ, దుండిగల్, కాప్రా, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసఫ్గూడ, కృష్ణానగర్ బి బ్లాక్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, హైటెక్ సిటీ చౌరాస్తా దగ్గర భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం, అమీర్పేట్, బంజారాహిల్స్, ఐకియా మార్గంలో తదితర ప్రాంతాల్లో కూడా వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే ఉన్నాయి. మియాపూర్, చందానగర్ మార్గంలో రహదారిపై మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. దీంతో ముంబాయి జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహంతో పలుచోట్ల ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్పేట్లోని గాయత్రీనగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సీతాఫల్ మండీలో ప్రహరీ గోడ కూలింది. సురేష్ థియేటర్ సమీపంలో ఆటోపై గోడ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రామ్గోపాల్పేట్లోని బస్తీలు చిల్కలగూడ, వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడ్పల్లి, అంబేద్కర్ నగర్, మియాపూర్, దీప్తిశ్రీనగర్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్లో 13 సెంటీమీటర్లు, శేర్లింగంపల్లిలో 12.6 సెంటీమీటర్లు, చందానగర్లో 11.2 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 10.7 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్లో 8.9 సెంటీమీటర్లు, బేగంపేటలో 8.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగరంలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నీళ్లు నిలిచినా, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన హైడ్రా, డిఆర్ఎఫ్లు స్థానికులకు సహాయం చేయడానికి హెల్ప్ లైన్ నెంబర్లకు ఏర్పాటు చేశాయి. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసప్ ట్యాంక్ ప్రాంతంలో పర్యటించారు. వర్షాలు, స్థానిక సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేశారు. నిలిచిన నీటిని తొలగించడం, రోడ్లు శుభ్రం చేయడం వంటి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మేయర్ విజయలక్ష్మి రాజ్భవన్ సమీపంలో నాలాల్లో పెద్ద డబ్బాలు అడ్డం ఉండి భారీగా నీరు నిలిచిందని తెలిపారు. నాలాల్లో వ్యర్థాలు వేయొద్దని, డబ్బాలు, పరుపులు, సోఫాల వంటివి వెయ్యరాదని సూచించారు. రైట్, హైదరాబాద్లో భారీ వర్షం పడింది. రాత్రి కురిసిన వర్షానికి పలు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. నాలాలని పొంగి పొర్లుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సునీల్, రాత్రి ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షం కారణంగా హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఇటు షేర్లింగంపల్లి, అదేవిధంగా ముషీరాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్ ఈ సర్కిళ్ల పరిధిలో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ప్రధానంగా చందానగర్, అదేవిధంగా షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. అయితే ముఖ్యంగా ఎక్కువ వర్షం పడేటువంటి ప్రాంతం ముషీరాబాద్ సర్కిల్. ఇక్కడ 15 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ తాళ్ల బస్తీలో దాదాపు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే తక్కువ టైంలో, కేవలం 1, 2, 3 గంటల్లోనే ఇంత వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అక్కడ తీవ్రంగా ముంపు సమస్య అయితే వచ్చింది. రోడ్లపైన వరదలాగా నీరు పారుతున్నటువంటి పరిస్థితి రాత్రి ఉండింది. అయితే ఆయా ప్రాంతాల్లో వరదల్లో కొట్టుకొని వరదల్లో చిక్కుకొని చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ట్రాఫిక్ జామ్ లో పబ్లిక్ ఎదుర్కొన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా నగరంలో బంజారాహిల్స్, అదేవిధంగా లోయర్ ట్యాంక్ బండ్, మాసప్ ట్యాంక్, రాజ్భవన్ రోడ్ ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో ఉండేటువంటి హైడ్రా సిబ్బంది మరియు జిహెచ్ఎంసీ అధికారులకు మేయర్ సూచించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే నిన్న హైదరాబాద్ నగరానికి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవు. కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ ఉంది. కానీ మనం చూస్తే ఆరెంజ్ అలర్ట్ లో పడాల్సినటువంటి వర్షం నిన్న పడింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడింది. అది కూడా సాయంత్రం మొదలై రాత్రి కొంచెం లేట్ నైట్ వరకు కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఇక
బేగంపేట షేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జూబ్లీ హిల్స్, చందానగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 11 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మూసాపేట్, కూకట్పల్లి, పటాన్చెరు, కాప్రా సర్కిల్ పరిధిలో 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. యూసుఫ్గూడ, కార్వాన్, కుత్బుల్లాపూర్, మెహదీపట్నం ఇలా ఏ ప్రాంతం చూసినా ఇటు ఐటీ ప్రాంతం నుంచి ఓల్డ్ సిటీ వరకు కానీ ఇటు కూకట్పల్లి అదేవిధంగా ఇటువైపు నుంచి మెహదీపట్నం వైపు కానీ ఇటు ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సిటీ అంతా నిన్న సాయంత్రం వర్షానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు తమకు అందినటువంటి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా వాళ్ళు పనులు చేశారు. కానీ చాలా వేగంగా తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురవడం కారణంగా వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వరద నీరు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళు చూస్తుండాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది. ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగాయి ఏంటి అనేటువంటి అంశాలు మనం చూస్తే గడిచిన ఆదివారం కురిసినటువంటి వర్షం కారణంగా ఇప్పటికీ గల్లంతైనటువంటి వారి ముగ్గురి వివరాలు అయితే ఇంకా తెలియరావాల్సి ఉంది. వాళ్ళ వివరాలు తెలియరాలేదు. మరొక వైపు భారీ వర్షం కారణంగా అయితే మాత్రం సిటీలో పబ్లిక్ చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పొచ్చు. సునీల్, రాముడు, అయితే ముఖ్యంగా మూసి కూడా ఈ సమయంలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మరోప్రక్క హైదరాబాద్లోని నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. మొన్ననే ఒక సంఘటన చూసాము. సో ఇప్పుడు ఆ లో లేయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మూసి ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఎలా ఉంది? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ఈ దానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఇటు పైన పడ్డటువంటి వర్షం అంతా కూడా హుస్సేన్ సాగర్ లోకి వస్తుంది. హుస్సేన్ సాగర్ లో ఎప్పటికప్పుడు కొంత నీటిని, వర్షాకాలం కాబట్టి నీటిని కిందికి వదిలి దాన్ని కొంచెం ఖాళీగా పెడుతున్నారు కాబట్టి వచ్చినటువంటి నీళ్లను అది అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత కిందికి వదలడం కోసం అవసరమైనటువంటి చర్యలను జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు తీసుకుంటుంటారు ఎప్పటికప్పుడు. సో కొంత బ్యాలెన్స్ మూవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎంతైనా కూడా సిటీలో పడ్డటువంటి వర్షం అంతా కూడా నేరుగా సమ్ టైమ్స్ మూసీలో కూడా వెళ్తుంది. ఈ హుస్సేన్ సాగర్ కింది భాగంలో ఉండేటువంటి వరద నీరు అంతా కూడా నేరుగా మూసీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అందులో కూడా కొంత ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ గా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా పోలీస్, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇటీవల కాలంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో నీటిని వదిలిన సందర్భంలోనూ వాళ్ళను కాషన్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకు కొంత గుర్తుంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు తెలియజేస్తుంటారు. అయితే భారీగా పడ్డటువంటి వర్షం కారణంగా మాత్రం మూసీలో కూడా కొంత వరద పెరిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా నగరంలో ఉండేటువంటి పలు నాలాలన్నీ కూడా భారీగా పొంగి పొర్లుతుండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది అందరూ సిటిజన్స్ కు సూచించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే భారీ వర్షం పడ్డప్పుడు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు కూడా అని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం మనం చూస్తే ప్రతి సందర్భంలోనూ ఇటు హైడ్రా నుంచి ఎప్పటికప్పుడు సిటిజన్స్ అందరికీ హెచ్చరికలకు సంబంధించినటువంటి మెసేజ్లు వచ్చేవి. కానీ నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షం పైన ఇటు వాతావరణ శాఖ నుంచి కూడా అంత స్థాయిలో అలర్ట్ లేకపోవడం, అదేవిధంగా అధికారులు అయితే మాత్రం వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో తమకు ఉన్నటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని 24 గంటల పాటు వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు పరిష్కరించేందుకోసం కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇటు చెరువులు, అదేవిధంగా నాలాలు, మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే వారికి మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు అయితే వచ్చాయి. ఓకే రాముడు.